ప్రకటన గ్రంథంలోని 9వ అధ్యాయం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రము చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కులమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలమియ్యబడెను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి. బంగారము వలె మెరయు కిరీటములు వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెట్టునటి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కండ్లను వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోలోయేను, అనగా నాశనము చేయువాడు. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2వ శ్రమలు ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగము సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణము మైమరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోలలో నుండి అగ్ని ధూమగంధకములు బయలువెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోలలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోలయందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవై ఉన్నందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జరజోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు.